హాయ్ గైస్, వెల్కమ్ టు బీకామ్ వెంకీ బ్లాగ్స్. ఇప్పుడు మేమైతే యాదగిరి పోతున్నాం. ఎవడు అడిగాడు నిన్ను? సరదా మా బామ్మడిది, మా తమ్ముడు, ఇంకో మొట్టి బామ్మడిది, ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. మా తాత, ఈయన మా మామ, మా అత్తమ్మ, ఇంకొక ఆమె మా మరదలు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న దగ్గర కన్నా ఎక్కువ నా దగ్గరనే ఉంటాడు. అంత ముందు కూర్చుని వీని పేరు మున్ని. మా బొమ్మడి గారు చూస్తారు కదా ఇట్లా వండుకున్న మంచిగా కాలు మీద కాలు వేసుకొని. నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. నానేడు ఆనే ఉండి చూడు, నానేడు ఎక్కడ పోయి నాన్న ఆటాడు. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. జున్ని, అరే మాట్లాడరా. చూడు, ఏయ్ అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇది కార్లో పోతున్నట్లేదు, అయితే నాకైతే ఎడ్ల బండిలో పోతున్నట్టుంది. 40లో పోతున్నా అనమాట. ఇక మైలేజ్ బాగా ఇవ్వాలని. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా అట్లుంటది మనతో. రమేశ్పురం అయితే వచ్చినాం. ఇప్పుడు తగ్గేదే లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హాయ్ గాయ్స్, ఇది మా తాత. ఏడుకోతాం తాత మనం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పని చేసుకోరా బేవకు. డోర్గని దిబ్బని రాకపోయా. నీ బొందరా, నీ బొంద. నాకి ఇస్తావయ్యా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవడు అడిగాడు నిన్ను? అరే అక్కకి ఇలా తీసిస్తుంది. స్నాప్ అమ్మాయి స్నాప్ ఇచ్చి ఈడ ఉండే స్నాప్ పెడుతుంది. ఇప్పుడు యాదగిరి గుట్టకు వచ్చిన చాలా మంది వచ్చారు. కొంతమంది బస్ ఫ్రీ అని బస్సులు వచ్చారు, మేము అందరం కార్లు వచ్చిన. ఇప్పుడు వీళ్ళు రూల్ తెలాడుతుర్రు. రూమ్ అయితే ఇప్పుడు తీసుకున్నాం గాయస్. యాక్షన్ కొట్టు. ఓవర్ యాక్షన్ టైం ఇప్పుడు 6 PM అవుతుంది. మేము దర్శనానికి వెళ్తున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. ఇప్పుడు మేమైతే గుట్ట మీదకి వచ్చినాం. ఇచ్చిన దర్శనము దారి అంటాం, కానీ ఇక్కడ మొబైల్స్ గానీ కెమెరాలు గానీ ఎట్లాంటివి అలో లేవు. మెట్ల ద్వారా మనం కిందికి వెళ్లాల్సి ఉంటది. ఇది అన్నమాట లోపట ఎలా ఉందో చూస్తున్నారు కదా. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోపురం ఇదే. 7:30కి అయితే మేము దర్శనానికి వచ్చినాం. 9:30కి దర్శనం అయిపోయింది. ఫోటోస్ దిగనీకి అయితే చాలా బాగుంది. ఫోటోలు అయితే దిగి ఫోన్ స్టోరేజ్ మొత్తం నిండిపోయింది ఇందులో. స్నాప్ ఇచ్చి అమ్మాయి మొత్తం ఇంకకి పోతుంది. కాటు పడతావు ఇక్కడికి వెళ్ళి. ఎక్కడ పోయారు మన వాళ్ళు అందరూ? ఓ షెట్, మా వాళ్ళు అందరూ ఎటు కిందికి పోయారు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్, నాకే తెలియదు. అడుగుతిరు ఎటు పోయారేమో. మేము పిల్లలని తప్ప ఓవర్లేరు ఇక్కడ. అయిపోయింది, బతికి అయిపోయింది. మానసా, ఇంటికి పోతావా? తీసుకోతావా? అది అవదమ్మా. యాదగిరి గుట్ట చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్యామిలీతో రండి. మొత్తం వీళ్ళైతే వదిలేసి వచ్చారు అనుకున్నాం, గానీ ఎగ్జిట్ కాడ అయితే వీళ్ళందరూ ఉర్రనమాట. మా మమ్మీ, మా తాత, మా చిన్నమ్మ, మా అత్తమ్మ, గుండు బాస్, మా మామయ్య, ఈయన ఇంకో మామయ్య. ఫోటో సరిపోవా? ఇంకెంత దిగుతారు బకమ్మ? ఇంకెన్ని దిగుతావు ఫోటోలు? ఎగ్జిట్ లో షాపింగ్ చేయనీకైతే చాలా ఉన్నాయి. బ్యాగులు గిన తీసుకుంటావా? బండలు ఇంతసేపు మొత్తం తిరిగిరనమాట. ఏం కొనలేదు, గుండుస్తున్నా. అది కొంట ఇది కొంట అని తిరుగుకుంటా. ఇలా కానీ ఫస్ట్ అసలు పైసలే లేవు కొననీక. ఇక్కడికి వెళ్ళి బస్సులు ఎక్కి ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమైంది మీకు ఇట్లా నవ్వుతారు? ఇంకోసారి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎన్ని బస్సులు వచ్చినా సరే తగ్గేదేలే అంటున్న జనం. ఫుల్ రష్ ఉంది. 7 బస్సులు ఒకటేసారి రాగానే ఒక్కొక్క బస్సులకి ఇద్దరు ఎక్కేసారు. మేమైతే 4 ఎక్కినాం. నువ్వు కొట్టావా? ఏ డౌటా?
నలుగురమే ఎక్కినాం అన్నమాట. ఇలా జీవితాలు వేరు వేరు బస్సులలో ఎక్కారు. బెలూన్ పట్టుకుంటూ వాడు అట్లనే నిద్రపోయిండు. బాబు లేవు. కాదు వాడు ముత్తాకి ఎక్కిన ఎక్కలే అనుకున్నా నేను. నోరు మీరా నువ్వు నోరు మూయ్. ఎట్లా ఎక్కినావు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? 1 2 3 4 మిస్సింగ్, 5 తప్పిపోయారు. ఇప్పుడైతే అందరం ఒకటి దగ్గరికి అనమాట. ఇల్లు అయితే మొత్తం రోడ్లు మొత్తం ఊక్కుంటా పోతురు అనమాట. అంటే అది ఇక్కడ ఉన్న వాళ్ళకి రోడ్లు ఊకి అవసరం లేకుండా ఎత్తు బుజ్జి కొంచెం మీదికి. ఇదో మా చెల్లె. నాకు కూడా ఒక చెల్లెలుంది. తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటది. ఊర్చి 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 చూడు ఎంత తేడా ఉంది చూడు. ఇవాళ పెద్ద పొరకట్ ఇది. ఒకరి కూర్చోదు కాదు, ఇద్దరు కూర్చున్నారు. ఏంటి మమ్మీ ఎవడు? చూసారు ఆ రోడ్ ఎంత నీట్ ఉంది చూడు. ఇది నీ బొందరా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇప్పుడే రూమ్ కి వచ్చినాం. టైం 11:30 PM అవుతుంది. హోమ్ మేడ్ ఫుడ్ లైక్ చపాతీ పులిహోర ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాం. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.